అయితే మీరు 10 సంవత్సరాలు పరిపాలించి కాలయాపన చేసి మీరు చేసింది ఏందమ్మా 10 సంవత్సరాలంటే 8.5 లక్షల కోట్ల అప్పు, ఆ దేవాదాయ భూములు దోసుక తిన్నారు, ధరణి పేరిట ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అయిపోయినాయి, కాళేశ్వరంతో 1 లక్ష కోట్లు మింగిర్రు. అంటే మీరు చెప్పుకుంటూ పోతే 10 సంవత్సరాలలో మొత్తం స్కాములే. కానీ ఈ 2.5 సంవత్సరాలలో మీరు చేసిన ఆర్థిక దోపిడీ, ఆ దోపిడీని పూడుస్తందుకు, ఆ మిత్తిలు కడుతందుకు ఇంకా సరిపోతుంది. దాంతో పాటు ఇంకా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చుకుంటా ఒక గాడిన తీసుకొని వస్తున్నది, ఒక గాడిన పెట్టింది ప్రభుత్వం. ఎంతసేపటికి బురద జల్లడము. ఇక సన్నబియ్యం మీరు ఇయ్యమంటే ఇచ్చిరా? సన్నబియ్యం ఇయ్యమంటే ఏమన్నాడు కేటీఆర్? 2,500 కోట్ల భారం పడుతుంది, అది కష్టం, ఇయ్యలేని పని. ఆ కష్టాన్ని, అసాధ్యమన్న పనిని సాధ్యం చేసి చూపించిండు రేవంత్ రెడ్డి. ఇంకేం కావాలి? పేదలకు అవసరమైన ఏమిటి? ముఖ్యంగా సన్నబియ్యం ఇస్తున్నాడు. మహిళలకు ఉచిత బస్సు పెట్టిండు. ఉచిత బస్సు ఎందుకు కొట్టుకుంటున్నారు? అరే నాయన, మీరు బలిసి కొట్టుకుంటున్నారు, కానీ ఉచిత బస్సు, ఆ బస్సులో ప్రయాణించేటోళ్ళకి తెలుస్తుంది. రోజు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంతో బాధ అవుతుంది. ఆ ప్రయాణం ఆ ఉపయోగపడే వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఉచిత బస్సు ఎందుకున్నది అని. అంటే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? కార్లలో తిరిగేటోళ్ళకు, బలిసిన వాళ్ళకు, ఆకలి అయ్యేటోనికి అన్నం విలువ తెలుస్తుంది.